హలో సార్, ఎవరో దివ్య అట మీకోసం రిసెప్షన్లో వెయిట్ చేస్తున్నారు. మీతో నాన్న అలా మాట్లాడినందుకు క్షమించండి. అక్క మా అందరికీ దూరం అయ్యాక నాన్న మంచాన పడ్డారు. హార్ట్ పేషెంట్ కాబట్టి డాక్టర్ తప్పనిసరిగా ఆపరేషన్ చేయాలన్నారు. వైజాగ్ వస్తే అంతా తను చూసుకుంటానని బావగారు చెప్పారు. వైశాలి నేను కాలేజ్ డేస్లో ప్రేమించుకున్నామని బాలాకి ఏమైనా తెలుసా దివ్య? తెలీదు. పోలీసులు వచ్చి అడిగినప్పుడు కూడా అనవసరంగా మీ గురించి అక్క గురించి చెప్పడం ఎందుకని వదిలేశాను. ఓ పోలీస్ అడుగుతున్నాను, వైశాలికి పెళ్ళైన తర్వాత వాళ్ళ మ్యారేజ్ లైఫ్లో ప్రాబ్లమ్స్ వచ్చాయా? చచ్చా, మీకు అనుమానమే అక్కర్లేదు. తను పెళ్ళైన తర్వాత చాలా సంతోషంగా ఉండేది. ఆయన వైశాలిని చాలా బాగా చూసుకునేవారు. కానీ ఇప్పుడు అక్క పోవడం మేమే తట్టుకోలేకపోతున్నాం. పాప ఆయన ఎలా తట్టుకోగలుగుతున్నారు? అమ్మా, కొంచెం బయట కూర్చోండి. అంకుల్, తీసుకెళ్ళండి. పిచ్చి పట్టింది సార్ వీడికి. వీడెందుకు చావాలి? తప్పు చేసింది తను పోయింది. అడిగితే ప్రిస్టేజీ అది ఇది అంటున్నాడు. తనే పరువు గురించి పట్టించుకోలేదు. తన కోసం వీడెందుకు బాధపడటం? నాట్ వర్త్ ఇట్. చెప్పేవాళ్ళు ఏమైనా చెప్తారు సార్, కానీ నా వల్ల కావట్లేదు. అయిందేదో అయిపోయింది, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పడం చాలా ఈజీ. బట్ థింగ్స్ విల్ గెట్ బెటర్. ఇక్కడేం చేస్తున్నావు? వైశాలి ఫ్యామిలీలో ఇప్పుడు తను లేదు. వాళ్ళ నాన్నకి ఇంట్లో బాలేదు, ఇప్పుడు బాలా. వీటన్నిటికీ రీజన్ ఏంటి? వైశాలి తన వైఫ్ కాబట్టి బాలా తట్టుకోలేకపోతున్నాడు. ఈ సెంటిమెంట్లు అంతే. పద వెళ్దాం. లేదురా, తర్వాత వస్తాను.